అండ్ వెల్కమ్ టు పెరటి రిచ్. సో ఈనాటి మన పెరటి రిచ్లో భాగంగా హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్కి వచ్చేసాం. అదే అండి కనకదుర్గ గారి ఇంటికి వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో చెప్పాను కదా దట్టమైన వారి మిద్దె తోట అని. సో ఫస్ట్ టైం అందుకే ఇలా కూర్చొని చెప్పాల్సి వస్తుంది. దట్టమైన ఈ మిద్దె తోటలో నిలబడడానికి కూడా లేదు, ఎందుకంటే చెట్లన్నీ వచ్చేస్తుంది. కాబట్టి ఈనాటి మన ఎపిసోడ్ని మన కనకదుర్గ గారితో మాట్లాడుతూ మిగిలిన విషయాలు ఈనాటి ఎపిసోడ్లో కంప్లీట్ చేద్దాం. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా లెట్స్ గో. ఓకే, కనకదుర్గ గారు మన ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం అండి. సో మీకు తెలిసిందే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ పెట్టాము. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా ఏ మొక్క చూపించబోతున్నారు? ఓకే, మొక్కలు కాదు ఈసారి, ఇవి దుంపలు చూపిస్తున్నాను. దుంపలు. ఓకే, ఇవి దుంపలు ఏం దుంపలో మీరు చెప్పగలుగుతారా? ఓకే, సో ఈ దుంపలు కొద్దిగా అల్లంలాగా అనిపిస్తుంది కానీ కాదు అని అంటున్నారు. ఓకే ఫైన్. సో ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేద్దాం. ఓకేనా? సో తోటలోకి ఎంటర్ అయిపోదామండి. ఓకేనా. ఇక్కడమ్మా ఇది ఖర్జూరం అండి. ఖర్జూరం కూడా మాకు ఇరాన్ నుంచి ఎవరో పంపిస్తే నేను గింజలు టేస్ట్గా ఉన్నాయని పెట్టుకున్నాను. అయితే ఈ క్రిస్మస్ అప్పుడు వాళ్ళకు కూడా నేను ఈ స్టెమ్స్ ఇస్తానమ్మా. ఓకే. అలాగే నాకేంటంటే ఇది నచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది 6 years 7 years నడుస్తుంది. ఓకే ఓకే. కాసిన కాగిపోయినా ఇంకా నాకు ఈ చెట్టు అంటే ఇష్టం. ఎప్పుడు ఇలా గ్రీనిష్గా ఉంటుంది. సో అన్ని అంటే గార్డెనర్స్కి అది పుయ్యాలనే లేదు, గ్రీనిష్గా ఉంటే చాలు. ఓకే. వెనకట్ల డ్రాగన్ అండి, ఎల్లో డ్రాగన్. ఇంకా ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. ముందు వచ్చిన పూత రాలిపోయింది, ఇప్పుడు ఒకటి నిలబడింది అవతల పక్క డ్రాగన్. సో ఇక్కడ ఇదంతా ఇవంతా ఎర్ర చిక్కుడు అండి, ఎర్ర చిక్కుడు. చెట్టు చిక్కుళ్ళు అలా వేసుకున్నాను. ఇదేమో ద్రాక్ష అండి. ఓకే, ద్రాక్ష. మామూలుగా పిల్లలకు కూడా అసలు ద్రాక్ష మొక్క ఎలా ఉంటుంది అనేది కూడా పిల్లలు ఒక్కోసారి స్కూల్లో ఇది అడుగుతున్నారు అది అడుగుతున్నారు అని చెప్తూ ఉంటారు కదా, అలా కూడా వేసుకున్నానండి. ఇది కూడా గింజ నుంచి పెంచానండి. ఇది డ్రాగన్. ఈ కలర్ నాకు నచ్చి ఆ గింజలు వేసుకున్నానండి. ఈ సంవత్సరం మరి పూత రావాలి. ఇది వచ్చి బిల్వ అండి. ఇది 7 వరకు ఒక దాంట్లోనే ఉంటుందండి. ఆకులు, లీవ్స్. అవును. కొన్నిట్లకి 5 ఉంటాయి, కొన్నిట్లకి 3 ఉంటాయి. ఇది కూడా ఉదయాన్నే ఒక ఆకు తింటానండి నేను రోజు. అది కూడా కొద్దిగా హెల్త్ బెనిఫిట్స్ అండ్ షుగర్ అది ఏమన్నా ఉంటే నార్మల్ ఉంటుందండి. సో ఇది ఎందుకు ఇస్తారమ్మా ఇక్కడ? ఇవి టమాటా మొక్కలు వేసానండి, అన్ని రకాల టమాటాలు. అయితే వాటికి ఎండకి బాగా కాయట్లేదని ఇది కట్టాక చాలా బాగా కాసినాయండి. అయితే ఇప్పుడు ఇవి తగ్గిపోయినాయని వేరే అందాక పెట్టానండి. మళ్ళీ నారు పోసుకొని మళ్ళీ పెడతానండి. సో అంటే టమాటాలు నీడలో ఉండాలి కదా, ఎండలో బాగా డైరెక్ట్ వర్షం పడినా వాటికి కొంచెం పాడైపోతున్నాయండి, ఎండ తగిలిన పాడైపోతున్నాయి. ఇక్కడైతే కొంచెం బాగా కాసినాయండి, నీడగా ఉంటుంది. అంటే మన గార్డెనర్స్ ఎట్లుంటారంటే చూసి వీటికి ఎక్కడ ఎండ తగ్గుతుంది అప్పటికప్పుడు కొంచెం సెటప్ చేసుకుంటే ఇప్పుడు అందులోనే చిక్కుళ్ళు వేసానండి. ఇప్పుడు ఆ టమాటా క్రాప్ అయిపోయాక ఇప్పుడు చిక్కుళ్ళు 365 days చిక్కుళ్ళు కాస్తాయి. అదమ్మా పసుపు. ఇది పసుపు అండి, నేను తీసుకొని ఆడేసుకున్నాక. ఇది కస్తూరి పసుపు అండి. కస్తూరి పసుపు అంటే నేను తీసుకున్నాక మొక్కలు చిన్న వదిలేసినాయి అన్ని. ఇప్పుడు నేను ఇంకా పెట్టలేదు, పెట్టుకోవాలి. అవి పాతవి అన్ని వచ్చేసినాయి. మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉంటాను కదా, అలా మీరు అన్ని పోషకాలు అట్లా ఇచ్చారనమాట. కావాల్సిన తీసుకున్నా మళ్ళీ వచ్చేసినాయండి అట్లా అంతలవే. మళ్ళీ ఇప్పుడు ఈ నెలాఖరికి పెడతాను పసుపులు. అవన్నీ పాత మొక్కలు ఉండిపోయి నీటి కాయలని ఉంటాయి కదా, అది తీసినప్పుడు నీటి కాయలని వస్తాయండి. అవి మనకు దేనికి పని చేయవు. దానికి చిన్న మొక్క నాణ్యత ఉంటే మనం అందులో వేసేసినప్పుడు మళ్ళీ మొక్కలు. సూపర్. సో యాక్చువల్గా మనకి ఒక kg పసుపు రావాలి అనుకుంటే ఎన్ని పెట్టుకోవాలమ్మా?
అంటే ఇంట్లోకి సరిపడా ఒక కేజీ రావాలంటే ఒక 10 కుండీలన్నా పెట్టుకోవాలండి. అంటే మనం ఎండబెట్టి పొడి చేసేటప్పుడు చాలా తక్కువ వస్తుంది. అది అందుకని ఒక 10 కుండీలు అయితే కానీ మనకు 1 కేజీ రాదు. 1 కేజీ వచ్చిందంటే సంవత్సరం వస్తుంది. మంచి ప్యూర్. ఇప్పుడు ఒక 3 years నుంచి నేను కొంటలేదండి, ఈ పసుపునే ఆడుకుంటాను. చాలా హెల్దీ, ఎందుకంటే బయట పసుపులు మంచిగా లేవు అంటారు కదా, సో ఇది మంచిది. ఓకే ఫైన్. ఇదే నేను గ్రాఫ్టింగ్ చేసిందండి. గ్రాఫ్టింగ్ ఓకే. సో ఓకే అంటే ఎత్తు వెళ్ళిపోద్ది కదండి చెట్టు, అలాగే వెళ్ళకుండా ఈ హైట్ లోనే కాసేలాగాని దాన్ని సగం నుంచి చెక్కి ఏర్లు వచ్చాక మళ్ళీ అందులో పెట్టుకున్నాను. సో ఎట్లా మా గ్రాఫ్టింగ్ అంటే ఇప్పుడు దీన్ని చేశారు, ఇప్పుడు ఇది పెరిగిపోతూ ఉంది, మీద చాలా మంది గ్రాఫ్టింగ్ చేయాలి అనుకుంటారు కానీ ఎందుకంటే పెద్దగా పెరిగిపోతే ఇబ్బంది వాళ్ళకి. సో గ్రాఫ్టింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు ఈ పపాయ ఉంది, ఎట్లా చేయాలి? ఇది సగం వరకు కట్ చేసి దానికి ఒక చెక్క ముక్క పెడతాను నేను. ఎట్లా సగం వరకు? ఇప్పుడు ఇది ఉంటుంది కదా, కొంచెం ఒక మోస్తరు ఇలా కట్ చేసి దాని లోపలికి ఒక చెక్క ముక్కను పంపించి ఇక్కడ మట్టితోటి కప్పేస్తాను. ఓకే, సగం అంగుళం కట్ చేసి దాంట్లో చెక్క ముక్క పెట్టి మట్టి వేసి కప్పేస్తారు. ఈ అంగుళము ఈ మట్టిలో ఉంటది కాబట్టి ఇది ఇక్కడ వేర్లు వచ్చేస్తాయండి. ఒక నెల 15 రోజులు పట్టుద్ది. అప్పుడు మనం ఆ ముక్కని ఇక్కడ కట్ చేసేసుకొని ఇందులో పెట్టుకున్నాం. ఓకే, అప్పుడు మనకి చెట్టు ఇంకా హైట్ వెళ్ళండి, ఇదే ఉంటుంది. మామూలుగా అయితే చాలా హైట్ వెళ్ళిపోతుంది. ఓకే, అంటే అది కట్ చేయడం వల్ల అప్పటి నుంచి అలానే ఉంటుంది. అలాగే ఉంటుంది. కట్ చేయడం వల్ల కదండి, అది ఏర్లు వచ్చాక మళ్ళీ తీసి మనం మళ్ళీ దాన్ని నాటుకుంటాం. హైట్ లోకి వెళ్ళిపోద్ది కదా. అవునవును. దాన్ని మనం ఇక్కడ కట్టినప్పుడు ఇక్కడ ఏర్లు వస్తాయి, ఇక్కడ మనం మట్టి పెట్టి కట్టినప్పుడు. అవునవును. దీన్ని తీసి మళ్ళీ మనం ఒక కొత్త దాంట్లో పెట్టుకున్నప్పుడు ఇది హైట్ వెళ్ళదండి. మొదలు చూస్తారు ఎంతలా ఉంది. అవును, మొదలు అది ఇక్కడే ఉంటది. అదే ఈ పాటికి అదే అంటున్నాండి, ఆడ పువ్వులే వచ్చినాయి కానీ నిలబడతలేదండి. అదిగోండి ఇక్కడ మేకు కొట్టాను, ఇదిగోండి మేకు. కానీ మేకు కొడితే అన్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదండి. ఇది కూడా గింజ నుంచే పెంచుకున్నానండి. ఇది 365 రోజులు ఈ నిమ్మకాయలు కాస్తానే ఉంటాయండి. సో మీకు చాలా ఓపిక అండి, ఎందుకంటే అందరికీ ఓపిక తక్కువ. ఎందుకంటే గింజ నుంచి రావాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి అందరు గింజ నుంచి కాకుండా గ్రాఫ్టింగ్ కూడా చేస్తుంటారు కదా ఈ మధ్య చాలా మంది. చేస్తున్నానండి, నేను నేర్చుకున్నానండి ఇందులోకి వచ్చాకే. ఓకే ఓకే. సో అటు కూడా ఉన్నాయి కదా గ్రాఫ్టింగ్? ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ వంగ, ఇవి పసుపు కుంకుమ పువ్వులండి. ఓకే, ఇవన్నీ వంగ. ఇవన్నీ వంగ అండి. ఇది అవన్నీ వీటికి అన్నిటిగా ఇంకా అలా కట్టేసుకున్నానండి పడిపోకుండా ఉండటం కోసం అన్ని. ఇవన్నీ గులాబీలండి. గులాబీ. ఓకే. ఇదేమో మెంతి తులసి అండి. మెంతి తులసి. ఇవంతా నల్ల పసుపు అండి. నల్ల పసుపు. అది కూడా పొలం కాడ పంపిందామని ఈ కటింగ్లు పడేయలేక తీసి ఇక్కడ పెట్టానండి. బాబు తీసుకెళ్తాను అన్నాడు అని, చిన్న బాబు. అయితే అందులో తీసిన పసుపు నేను ఎంతకు దుంప ఉందండి ఇంకా. అవునా? బ్లాక్ ఇచ్చాను 2-3కి. అయితే మళ్ళీ ఈ సంవత్సరం అట్లంతలో అయ్యే వచ్చేసి ఇలాగా అవి తీసారు, మిగిలిపోయినాయి ఇంకా అయ్యే వచ్చేస్తున్నాయి. సో ఇక్కడమ్మా ఇవి రెడ్ ప్యాషన్ ఫ్రూట్ అండి, స్వీట్ రెడ్ ప్యాషన్ ఫ్రూట్. ఇవి కూడా మనకి డ్రింక్ లా చేసుకొని తాగుతూ ఉంటాము. ఇవి పచ్చళ్ళలో వాటిల్లో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా గులాబీలు, ఇది వంకాయలు. ఇవి కూడా మొలకలు ఎక్కువ పెట్టుకున్నాను ఆకు కోసం అని. ఇవేమో చెరుకు అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఒక ట్రిప్ తీసేసామండి, ఇది 2వ ట్రిప్ అండి. ఈ కాయ ఇలా ఉంటది, ఇది బ్లాక్ చెరుకు. ఓకే ఓకే. సో చెరుకు ఎట్లా పెట్టారు, ప్రాపగేట్ చేయాలి డైరెక్ట్ గా? ఇది మనం ఇప్పుడు కట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఇది ఉంది చూసారు, కణుపు తీసి పెట్టినప్పుడు మళ్ళీ మనకి కణుపు నుంచి వస్తాయి. సో ఆ కణుపు అనేది కిందికి పెట్టాలా పైకా, లేకుంటే ఎలా పెట్టాలి? మనం ఇలాగ పడుకోబెట్టినా వచ్చేస్తుందండి. పడుకోబెట్టినప్పుడు ఎక్కువ మట్టి వేయకుండా పైన కప్పేయచ్చండి. ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చేస్తుందండి. ఇది ఓకే, అంటే ఇది మొలక వచ్చేస్తుంది. ఆ కణుపు అనేది ఒక 1 ఇంచ్ లోపలికి ఉండాలి, బయటకు ఉండాలంటారు. కొంచెం కనిపించినట్టు మనం పాతేటప్పటికి కింద ఏర్లు వచ్చేటప్పుడు మనకి అది కొమ్మలు వచ్చేస్తున్నాయండి. సూపర్, కంప్లీట్ అయిపోతుంది. సో ఇటు పసుపు, ఇవన్నీ పసుపులు డ్రాగన్ ఫ్రూట్లు అండి. ఏమో నిమ్మ, ఇదేమో సపోటా అండి, పాల సపోటా అని పెట్టుకున్నాను. పాల సపోటా. సో డ్రాగన్లు అన్ని మధ్యలో ఇక్కడ ఉన్నాయి, ఇవి అసలు పోనీ కొద్దిగా పెరిగాయంటే బయటికి పోనీ ఇంకా అవన్నీ తీసేస్తానండి అవన్నీ. ఇదండి ముసుగు వంకాయ అండి. ముసుగు వంకాయ చాలా బాగుంటదండి, వెన్నపూసలాగా ఉంటది. మనం వండుకున్నప్పుడు కూరలో వేయగానే మంచిగా కరిగిపోతుంది. సో దీనికి ఏంటండి? ఇది ముళ్ళ వంకాయ అండి. ఇవంతా మిల్లీ బగ్స్ పట్టినాయి అండి. నిన్న కొట్టాను, దీనికి కొట్టలేదు, కొన్నిట్లు కొట్టాను. మనం అన్నం
నిల్వ చేసి ఆ రసం తీసి ఆ నీళ్లు నిల్వ ఉంచినవి కొడతానండి. 10 days నుంచి అవి తీసుకొచ్చినప్పుడు ఇవి వెంటనే మనం కొడుతుండగానే రాలిపోతాయండి. దాని మీద మనకి ఈ తెల్లగా ఉన్న దాని మీద చర్మం ఊడిపోతుంది. ఊడిపోయేటప్పటికి ఎండకాయ విత్తనం మాడిపోతుంది. ఇవన్నీ మామూలుగా శాంగడ్లు అండి. ఇది కూడా మంచి మామూలుగా నేరేడు, పెద్ద నేరేడేనండి. ఇది కూడా గింజ నుంచి పెంచుకున్నానండి, పూత కోసం వెయిటింగ్ అండి. నేరేడు పెట్టి ఎన్ని రోజులు ఏంటండి ఇది కూడా 5 years 6 years అంటే ఇది గింజతోటేనా? గింజతోటండి. మీరు ఏదైనా ఫ్రూట్ తిన్నారంటే టేస్ట్ బాగుందంటే ఆ గింజ గింజ పెట్టేసుకుంటానండి. ఇది కూడా మళ్ళీ మనం అక్కడ చూస్తాం కదండి, అవిస, ఎర్ర అవిస అండి ఇది. ఓకే, అవిస చాలా పెట్టారండి మీ దగ్గర. అంటే ఈ అవిస చెట్లు ఇంకో పాదులు ఎక్కుతానికి కూడా బాగుంటుందండి. మనకి ఇది కూరలకు కూడా బాగుంటుంది, మనం కూరలో వేసుకోవడానికి. పప్పు వేసుకోవచ్చండి మంచిగా. ఇది వచ్చి స్ట్రాబెర్రీ జామ్. ఎంతెంత ఉంటాయి, రెడ్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. స్ట్రాబెర్రీ ఇది బాదం నాన్న ఊరికినే వేసాను, ఇక మొక్కలు పాదులు ఎక్కుతాను బాగున్నాయని. అది కూడా 10 liters డబ్బాలోనే. ఓకే, ఇక్కడ ఇది మన తమలపాకు అండి. పాండనండి అది. మనం అన్నం ఒక లీఫ్ వేసుకుంటే అన్నం బాస్మతి రైస్ లాగా ఉంటుంది. ముందు బ్రతకల, తర్వాత చాలా కష్టపడవలసి వచ్చింది. తర్వాత ఎలాగైనా మొండిగా ఇక దాన్ని ఏదో చేయాలని పెంచినప్పుడు సక్సెస్ అయిగోండి. అది కూడా అదే, అది కూడా చిన్న మొక్కలు కూడా ఎవరికైనా వచ్చినప్పుడు కూడా ఇక మొక్కలు ఇస్తూ ఉంటాను. సో మరి అలాగే మరి ఇప్పుడు మీరు ఒక మొక్క పెట్టేటప్పుడు, ఒక మొక్క పెడుతున్నారు అంటే ఆ మొక్కలో మీరు ఫస్ట్ ఒక మొక్క పెట్టేటప్పుడు ఎలాంటి సాయిల్ కలుపుతారమ్మా? ఫస్ట్ పెట్టినప్పుడు కోకోపీటును మనం కంపోస్ట్ వేస్తానండి. వేసి పెట్టేస్తాం ఏర్లు వచ్చేదాకా. కోకోపీట్, కంపోస్ట్లో ఏమేమి ఉంటుంది? మామూలు మనం కొనుక్కొచ్చుకుంటాం కదండి, వర్మీ కంపోస్ట్ ఒక గుప్పుడు కలుపుతాను నాన్న ఇందులో. ఎందుకంటే కొంచెం దానికి అందులోంచి ఏమైనా పోషకాలు అందితే ఏర్లు వస్తాయి. పెట్టేశాక తర్వాత మళ్ళీ మనం రిపోర్ట్ చేసుకున్నప్పుడు మనం పాటింగ్స్ అన్ని కలిపింది పెట్టుకుంటాం. అన్ని కలిపి అందులో పెట్టి అంటే ఎందుకంటే చాలా మంది మొక్క పెట్టేటప్పుడు ఏమేమి కలుపుకోవాలి, కొంత రెడ్ సాయిల్, కొంతమంది ఇసుక, వర్మీ కంపోస్ట్, అలాగే పెట్టినాను కొన్ని. ఇప్పుడు మనం కటింగ్స్, కనకాంబరం కటింగ్స్ తీసుకుంటాము, అవి సాయిల్లో పెడితే రావు. ఓన్లీ ఇసుకలో పెడితే మనకి కటింగ్ డెవలప్ అవుతుంది. చామంచి ఒకటి ఇలాంటి ఇసుకలో పెట్టేస్తే వచ్చేస్తాయి. వాటికి ఇప్పుడు ఈ మట్టి ఇవన్నీ ఎక్కువ అక్కర్లేదు. వాటిలో ఏర్లు వచ్చాక మనం వేరే దాంట్లో మార్చుకోవాలి. ఇప్పుడు మీరు అలాగే ఇంకో క్వశ్చన్ కూడా, చాలా మంది ఇప్పుడు ఒక మొక్క సంవత్సరం ముందంటే గట్టి పడిపోతూ ఉంటుంది. అట్లా గట్టి పడిపోయిన మొక్కలకి మనము ఇది ఇంతకుముందు అన్నట్టు మీరు వేరు ఉంటే పల్లీల అవి వేసుకోవచ్చండి? అవి వేసుకోవచ్చండి. బాగా వేరు స్ట్రక్ అయిపోయినప్పుడు నేను బియ్యం కడుగు తీసుకొని, బియ్యం కడిగాక నీళ్లు ఒక డబ్బాలోకి, ఒక బకెట్లోకి వేసుకొని ఒక 3 days వదిలేసాక అందులో ఒక 2 లీటర్ల పాలు పోసుకుంటాను, పచ్చిపాలు. వేసినప్పుడు అది మళ్ళీ 3 daysకి మళ్ళీ మనకు ఒక లిక్విడ్లా తయారవుద్ది. ఇదైతే నేను మార్చినప్పుడు అండి చచ్చిపోద్ది అనుకున్నాను, మొత్తం వెళ్ళిపోయింది. ఈ నీరు లాగుతులే బయటకు వదిలేస్తుంది. అప్పుడు అవి తీసుకొచ్చి 2-3 లీటర్లు పోసేటప్పటికి మొత్తం ఆ వేరు వ్యవస్థ అంతా దాన్ని పట్టేసుకున్న గట్టిగా ఉన్నదంతా వదిలేసింది. ఇప్పుడు వెంటనే ఒక 10 రోజుల్లోనే రికవర్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ మట్టి కూడా, ఇసుక కూడా లూజ్ అయిపోయింది, హార్డ్ అయిపోయింది. అందుకని నీరు వాటర్ పీల్చుకొని మళ్ళీ ఉండగలిగింది అది, లేకపోతే మొత్తం కిందకి వెళ్ళిపోయింది. సో అంటే చాలా మంది హార్డ్ అయిపోయినప్పుడు ఈ రెమెడీ మనం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఏర్లు గట్టిగా అయిపోయినప్పుడు, లేదంటే మనం కుండీ మార్చుకోవాలన్నప్పుడు చుట్టూరు ఆ మట్టి తీసి డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ వేరే దాంట్లో కొత్త మట్టి వేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఏదో మొక్క నాకు ఈ పేర్లు కొంచెం గుర్తుండే, నాకు ఏది ఇష్టం ఉంటే అది. అసలు ఎకరాల పొలాలు ఉన్న వాళ్ళు కూడా మాకు ఇన్ని కావాలనుకోరు. ఈ చిన్న దాంట్లో ఎవరైనా మాకు ఈ గార్డెనర్స్లో, మేము హ్యాపీ గార్డెన్స్లో ఉంటాము, వాళ్ళు పెడితే మొక్క నా తోటలోకి వచ్చేయాలనే ఒక ఆదుర్త వచ్చేస్తుంది. ఇది నా ప్లేస్ తక్కువ, నేను పెంచలేను అనేది కాదు, వాళ్ళకుంటే నాకు వచ్చేసేయాలి ఆ మొక్క, నేను కూడా పెట్టేసేయాలి అనుకుంటా ఉంటా. ఎందుకంటే ప్లేస్ చిన్నదే కానీ ప్రతి మొక్క నేను పెంచేయాలి. నేను అది 10 ఎకరాల రైతు కూడా ఇన్ని మొక్కలు
డెవలప్ చేయాలని అనుకోలేము, కానీ మేము అనుకుంటాం ఎవరైనా పెడితే అక్కడి నుంచి ఎలాగోకలాగా తప్పేలేదండి. ఎందుకంటే మొక్కలు ఎన్ని నా దగ్గర కూడా ఉండాలని కూడా తప్పే లేదు. ఎందుకంటే అందరి వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న కాళ్ళు నా దగ్గర ఉండాలి, వాడి దగ్గర ఉన్న ఇల్లు నా దగ్గర ఉండాలి అనుకోవడం ఇది. కానీ మొక్కలు ఎన్ని ఉండాలి మొక్క ఇది ఇందులో తప్పు లేదంటాను. ఎందుకంటే ఆ గ్రీనరీ అనేది స్ప్రెడ్ అవ్వాలి అందరికి. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఒక మొక్క వచ్చింది, ఆ మొగ్గని సర్వైవ్ చేస్తారు, ఆ మొక్కని రేపు ఇంకొకరికి ఇస్తాం. సో అట్లా ఇస్తాము. తర్వాత వచ్చి నాకు ఆ సంతోషం వేరే. మా తోటలో కూడా ఈ మొక్క వచ్చేస్తుంది, నా మిద్దె తోటలో కూడా ఈ మొక్క సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇదేమో మిర్చి అండి. ఇవన్నీ డిసెంబరాలండి ఇవన్నీ. ఇంకా ఇవి వచ్చి స్ట్రాబెర్రీస్ అండి. ఇవన్నీ స్ట్రాబెర్రీస్ కాదండి, ఇది మల్బరీ. సో ఈ మల్బరీకి బాగా ప్రూనింగ్ చేస్తే బాగా వస్తుంది చేస్తున్నాం అండి. విత్తనాలు కూడా ఇవి తేడా ఉన్నాయండి. ఒకళ్ళ దగ్గర నుంచి మనం ఒక కటింగ్ తెచ్చుకున్నప్పుడు కొమ్మ పాతగానే కాయలు వచ్చేస్తాయండి. అక్కడ లోన్ పెట్టాను, ఇది కటింగ్ తీసుకొచ్చి పెట్టాము, కానీ ఇది కాయలు రాలే. దీనికంటే ఎంత ముక్కలు పెట్టినప్పుడు కూడా కాయలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ కటింగ్ తెచ్చుకున్నప్పుడు కూడా మీరు అదే ప్రాసెస్ చేస్తారా? దాన్ని పెట్టేసి దాన్ని పెట్టానండి, ఒక మొత్తం గాలి ఆడకుండా పెట్టి కొంచెం చిగురు వచ్చాక పెట్టిన మూత కొంచెం మొదలకు గాలి తగలాలి, దీనికి గాలి తగలకూడదు, ఒళ్ళిపోకుండా మొదలకి గాలి తగిలేలా కొంచెం లేపుకుంటూ వచ్చి బాగా బాగుంది అనుకున్నాక ఇంకా పై కవర్ తీసేస్తాం. సో మొత్తానికి దానికి మొత్తం గాలి ఆడకుండా చెమట వచ్చి దాన్ని చిగురులు వచ్చిన కంటే కొంచెం పైకి ఎత్తుకుంటూ రావాలి. అంటే అప్పుడు వాటికి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. కింద నేను వేరే కుండీలో పెడతాను. ఆ కుండీకి వేసిన నీరు అదే ఏర్లమ్మట లాక్కుంటది. ఎక్కువ వాటరింగ్ వేసిన డైరెక్ట్ గా ఇవ్వకుండా కింద ఏదైతుందో అది అందుకుంటూ. సో అక్కడ కరేపాకు ఇటు ఇది మొత్తం ఇది కూడా వంకాయనండి. ఇది వంకాయ అటు డ్రాగన్, అవన్నీ డ్రాగన్. అది గజనిమ్మండి, అక్కడ కాయ ఉంది దానికి గజనిమ్మండి. అది ఇదేంటమ్మా? ఇది అడవి వంకాయ అండి. ఈ గింజలు కూడా మనం పచ్చడి చేసుకుంటాం. అడవి వంకాయ వంకాయ. ఈ కాయలు పచ్చడి చేసుకుంటే హెల్త్ పరంగా మంచిగా ఉంటుందని. అడవి మామిడి ఉంది, అడవి వంకాయ కూడా ఉంది. ఇవి రిబ్బుడు బ్రింజాలని ఇవి కొంచెం ఇవ్వండి, కాశీ టమాటా లాగా ఉంటాయి ఇవి. మాకు హ్యాపీ గార్డెన్స్ అని నేను అందులో ఉన్నానండి. అప్పారావు గారు మెయింటైన్ చేస్తారు. ఆయన వల్ల మేము ఎన్ని రకాల టమాటాలు ఉన్నాయో మేము తెలుసుకోగలిగాము. 30 రకాల దగ్గర విత్తనాలు ఫ్రీగా ఇస్తారు మాకు, పోస్టులు పంపిస్తూ ఉంటారు. అవి అయితే మేము వేసుకొని ఇన్ని రకాలు వంగ విత్తనాలు కానీ అన్నీ ఇస్తారండి. సో ఆయన టమాటోలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆయన విత్తనాలు మాకు సప్లై చేస్తారు, పంపిస్తారు ఫ్రీగా అండి. ఆయన సేవ చేస్తారు. ఆ టీం అంతటికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. సో ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆ దుంప చూపిస్తారు ఒకసారి. సో నేను వచ్చేసి అల్లమేమో అన్నాను, మీరు కాదు అంటున్నారు. ఏంటండి ఇది? ఇవి దుంప రాష్ట్రం అండి. దుంప రాష్ట్రం అంటారు. దుంప రాష్ట్రం అంటే పసుపు జాతికి చెందింది. మనం చిన్న పిల్లలప్పుడు పూర్వము మనం ఆముదము రాపులు వేసేవాళ్ళం, అన్ని వేసి రంగరించి. అంటే పిల్లలకి కడుపులో ఏమైనా జిగురు లాంటి పదార్థం అలాంటివి పోతూ ఉంటాయి. ఇంకోటి వచ్చి ఇది మనం పొడి చిటుకుడు వేసుకొని డికాషన్ కాసుకుంటాను, నార్మల్ మోషన్ కూడా. సో చిన్న పిల్లలకి ఇప్పుడు కాన్స్టిపేషన్ లాంటిది ఎప్పుడైనా అయినప్పుడు ఇలాంటివి చూస్తే త్వరగా క్లియర్ అవుతుంది. మన పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్. సో దుంప రాష్ట్రం అంటే ఇలా నల్లగా అయిపోయింది, ఇబ్బంది ఏం లేదండి? ఏం లేదండి. మనం వాటిలో పెట్టేటప్పటికి మొలకలు వచ్చేస్తాయి. అంటే పొడిని చేసుకున్నానండి నేను ఒక డబ్బాకి, కొన్ని మొలకలు ఉంచుకున్నానండి మళ్ళీ పెట్టడానికి. సో పేరు వచ్చి దుంప రాష్ట్రం. సో అలాగే ఇక్కడ కూడా కొన్ని పెట్టారు. ఏంటండి ఇవి మొత్తం పసుపు రకాలండి. కస్తూరి పసుపు అని, ఇంకా ఇందులో చాలా రకాలు ఉన్నాయండి. ఆ రకాలన్నీ కలిపి పసుపు కొమ్ములు నేను ఏటా పసుపు దీటితోటే చేసేసుకుంటానండి. మిగిలిన కొన్ని మెయిన్ దుంపలు ఇలాంటివి ఉంచుకుంటానండి. అలా ఇలా పెట్టేస్తానండి. ఇంకా అంటే ఇలా పెట్టేస్తే ఇది పైకి పెట్టేయాలి, ఇది పైకి వచ్చి ఇలా పెట్టేస్తే ఇంకా పక్క నుంచి చాలా మొలకలు వచ్చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో 2 వస్తాయండి, ఈ పై నుంచి ఒకటి వస్తుందండి. ఇందులో కస్తూరి పసుపు చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయండి. లక్కడాంగ పసుపు ఉందండి, కస్తూరి పసుపు ఉంది, నాటు రకం పసుపులు కూడా ఉన్నాయి. ఇంకా అన్ని కలిపేసి నేను తీసుకున్నప్పుడు
ఎక్కువగా పొడి చేసేసుకున్నాక మిగిలిన ఇలా ఈ దుంపలు ఉంచుకుంటే మనకి ఎక్కువ మొలకలు వస్తాయి. అందుకని ఇవి తల్లి దుంపలు ఉంచుకుంటాను. రైట్ రైట్, సూపర్ అండి. సో చాలా రకాల దుంపలు మీరు జాగ్రత్త పరుచుకుంటూ ఉన్నారు. ఇది నల్ల అల్లం అండి, నల్ల జింజర్ అంటారు. ఓకే, ఒకటి చూస్తారా? నల్లల్లం మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కానీ అది ఎప్పుడు చాలా తక్కువగా చూసింది. ఒకటి చూద్దాం. నల్ల అల్లం, అల్లం అంటే మనం బేసిక్గా చూస్తూ ఉంటాం. ఇవి కూడా మనం చాలా తక్కువ క్వాలిటీ వేసుకోవాలండి మనం టీ డెకాషన్ పెట్టుకున్నప్పుడు. అలా ఉంటుంది. ఓకే, సో ఇలా నల్లగా వస్తుంది అల్లం. అలా వస్తుంది. సో నల్ల అల్లం అంటే ఇలా నల్లగా మధ్యలో, అంటే మామూలుగా అయితే మనకి డిఫరెంట్ కలర్ ఉంటుంది. నల్ల అల్లం అంటే ఇట్లా మధ్యలో నల్లగా వస్తుంది. టేస్ట్ మొత్తం, స్మెల్ మొత్తం సేమ్ అల్లం దాకా. ఓకే, సో ఏంటి నార్మల్ అల్లంకి ఈ అల్లంకి డిఫరెన్స్? ఇది హెల్త్ బెనిఫిట్స్ కోసం వాడాలండి. ఇది పొడి చేసుకుని పెట్టుకున్నప్పుడు మనం చిటికెడ వేసుకోవాలండి. టీలో వేసుకున్నా, ఒట్టి డెకాషన్ వేసుకున్నా ఎక్కువ వాడకూడదు. చిటికెడ వేసుకుంటే మనకి ఏమైనా ట్రబుల్స్ అన్నిటిని క్లియర్ చేస్తాం. సూపర్ సూపర్. ఓకే అండి కనకదుర్గ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా రకాల దుంపలు మాకు పరిచయం చేశారు. అండ్ ఈనాటి మన ఎపిసోడ్లో ఆన్సర్ మాత్రం అది ఏం రాష్ట్రం అండి? దుంప రాష్ట్రం. ఆన్సర్ ఇస్ దుంప రాష్ట్రం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ మిద్దెతో మాకు పరిచయం చేసి థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.